పరమగీతము 2వ అధ్యాయం 14వ వచనం చదువు. బండ సందులలో ఎగురున పావురమా, పేటు బీటులను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరం. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రార్థన చేద్దాం. అపార జ్ఞాన సంపన్నుడవైన మా తండ్రి, అత్యున్నత సింహాసనాసీనుడవై కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడవని స్తుతింపబడుచున్నావు. మీరు కలగచేసిన సూర్యచంద్ర నక్షత్రములు ఎదుట మనిషిని తలంచుకున్నట్టుకు వాడు ఏ పాటి వాడు దేవా, ఏ పాటి వారము, ఎంతటి వారము, ఏమై ఉన్నామో మీ కృపై ఉన్నాము దేవా. దేవా, పరమగీతం మాకు అందించండి నాయన. మీ మెల్లని చల్లని స్వరం వినిపించండి ప్రభువా. సినాయి కొండని దేవుని శాలలో ప్రతి బిడ్డతో నాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసునామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. కూడి వచ్చిన క్రీస్తు విశ్వాసులారా, క్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. చదువుకున్న వాక్యములో బండ సందులలో ఎగురున పావురమా, యేసుప్రభు వారు సంఘాన్ని పావురం అంటున్నాడు. మత్తయి సువార్తలో చెప్పాడు 10వ అధ్యాయంలో, పాము వలె వివేకము, పావురం వలె నిష్కపటులనై ఉండండి, కపటము లేకుండా ఉండండి. కపటము లేని క్రైస్తవుల కొరకు పరిశుద్ధాత్ముడు ఎదుగుతున్నాడు. నిష్కపటమైన క్రైస్తవుల గురించి యేసుప్రభు ఎదుగుతున్నాడు. మన అమ్మగారి ప్రభు చెప్పాడు, క్రైస్తవులంట ఒకరంటే ఒకరు ప్రేమ లేకుండా ఉన్నారంట. ప్రేమ లేనివాడు వ్యర్థుడు, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. మనం క్రైస్తవులం అంటే క్రీస్తు విశ్వాసులం. ప్రేమ కలిగి ఉండాలా, ఐక్యత సఖ్యత కలిగి ఉండాలా. వర్షాకాలము పావురము బండ సందుల్లో నివాసం చేస్తుంది. ఆ బండ సందుల్లో ఉన్నప్పుడు అది ఆ గ్యాప్లో కొంచెం ఎగురుతూ ఉంటుంది అన్నమాట. బండ సందుల్లో ఎగురున పావురమా, బండ సందుల్లో ఎగురున పావురమా, ఆ సందుల్లో ఎగురుతూ ఉంటుంది. కానీ యేసుప్రభు వారు సంఘాన్ని బండ సందులలో ఎగురున పావురము. క్రైస్తవులలో కొంతమంది కాకుల్లాగా ఉంటారు, కొంతమంది పావురాల్లాగా ఉంటారు. నోవాహు వాడలోంచి కాకి నిడిచాడు. కాకి స్వభావం బాగోలేదు, అది నమ్మకమైంది కాదు. నమ్మకంగా యజమానుడికి పనిచేయలా, పావురాన్ని విడిచిపెట్టాడు. పావురం నమ్మకంగా పనిచేశాడు. కానీ క్రైస్తవుల్లో కూడా కాకులు ఉన్నాయి, పావురాలు ఉన్నాయి. నమ్మకత్వం లేని క్రైస్తవులు ఉన్నారు. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. యోధా కాకిలంటాడు, నమ్మకం లేనివాడు. నీవు నమ్మకత్వం కలిగి ఉంటే దేవుని ఎదుట నిలబడతావు, మనుషుల ఎదుట నిలబడతావు. ఈ స్వల్ప జ్ఞానముతో ఎదుటివాడిని మోసం చేసి చెప్పిన పని చేయకుండా మోసం చేయటము, అపనమ్మకంతో నమ్మకము లేని స్థితి కలిగి ఉంటే దేవుడు కొట్టేస్తాడు, మనుషులు కొట్టేస్తారు. అది మనిషి నైజం, స్వభావం. మార్చుకోవాలా. బండ సందులలో ఎగురున పావురమా. నిర్గమకాండము 33వ అధ్యాయము 22వ వచనం చదువుతాను చూడండి. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. కనుక మోషే దేవుణ్ణి అడిగాడు, అయ్యా ఎప్పుడు చూసినా నీ స్వరమే వినిపిస్తున్నావు, మరి నీ ముఖం నేను చూడాలనుకున్నా, నీ స్వరూపం నేను చూడాలనుకున్నా. నేను ఇప్పుడున్న మహిమలో నా ముఖం నువ్వు చూడలేవు. ఇప్పుడు నేనున్న మహిమలో నా ముఖం చూడలేవు, కానీ నా వెనక పార్శ్వం చూస్తావు. కనుక దైవ స్వరూపము చూడడానికి మోషే అనే పావురాన్ని దేవుడు బండ సందులో పెట్టాడు. బండ సందులో పెట్టి తన అరచేతితో కప్పి దేవుడు వెళ్ళిపోయినప్పుడు ఆ చెయ్యి అడ్డు తీయగా మోషే దేవుని యొక్క వెనక భాగము చూచాడు, వెనక పార్శ్వము చూచాడు, వెనకున్న మహిమను చూచాడు. మోషే అడిగాడు కనుక, నీ పేరేంటి అని అడిగితే నేనేం చెప్పాలా? యెహోవా అని చెప్పు.
మనకిప్పుడు ప్రశ్నలు రావా? ఎన్నో ప్రశ్నలు వస్తాయి, అడగచ్చు. దేవుడు స్వరం వినే వరం ఉండాలా. మేము అడుగుతూ ఉంటాం, దేవుడు చెప్తా ఉంటాడు. ఆయన సత్యవంతుడు యేసుప్రభు, ప్రతిదీ చెప్తాడు మాకు. ప్రతిదీ చెప్తాడు యేసుప్రభు. ప్రశ్న రావాలా, నువ్వు ప్రశ్న వేయాలి దేవుడికి. అంటే ప్రశ్న వేసే చనువు రావాలా, ప్రశ్న వేసే భక్తి ఉండాలా, పరిశుద్ధత ఉండాలా. కనుక మోషే ఆయన బండ సందుల్లో దాగి ఉన్నాడు, దాచిపెట్టాడు, అరచెత్త కప్పాడు, చూపించాడు. బండ సందుల్లో ఎగురునా పావురమా, నీటి నుండి తీయబడినవాడా, నీటి నుండి తీయబడినవాడా, మోషే నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు విడిచిరా. నీటి నుండి తీయబడినవాడా, ఇశ్రాయేలులు కన్నీటి నుండి పుట్టినవాడా. అందుకే దైవజనుడు దేవదాసయ్య గారు పేరు పెట్టాడు కన్నీటి పుత్రుడు. మోషే అంటే ఏంటి? కన్నీటి పుత్రుడు. ఎవరి కన్నీరు? ఇశ్రాయేలుల కన్నీరు. మన భారతదేశంలో 100 కోట్ల మంది నశించిపోతున్నారే. ఎందుకు వారు రక్షణ పొందటంలా? భారతదేశపు క్రైస్తవులమైన మన కన్నీరు లేదు. భారతదేశపు క్రైస్తవులమైన మనం కన్నీరు కారిస్తే, కన్నీటి ప్రార్థన చేస్తే దేశం రక్షణ పొందుతుంది. ఇశ్రాయేలు కన్నీటికి ఇశ్రాయేలు విమోచకుడు పుట్టాడు. కనుక మన దేశపు 100 కోట్ల ఆత్మలు రక్షణ పొందాలంటే మనం ప్రతి ఒక్కరము కన్నీరు కార్చాల. కనుక బండ సందుల్లో ఎగురున పావురమా. దేవుడు ఏలియాని ఎక్కడ దాచిపెట్టాడో చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం. పిమ్మడ యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఏలియా, కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. బండ సందులనే కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. 3.5 సంవత్సరాలు వర్షం పడదు, మంచు పడదని రాజుని హెచ్చరించావు. అయితే రాజు నిన్ను ఎతుకుతాడు, నిన్ను చంపడానికి ఎతుకుతాడు, ప్రతి అంగుళం ఎతుకుతాడు, ఇతర రాజ్యాలు ఎతుకుతాడు, కానీ నువ్వు దొరకవు. ఎందుకంటే నేను నిన్ను దాక్కోమన్న స్థలంలో నువ్వు దాక్కుంటున్నావు. నేను దాచిన చోట నువ్వు దాగి ఉంటున్నావు కనుక ఏలియా కానీ, రాజ్యము కానీ, సైన్యము కానీ నేనేం చేయలేదు. అయ్యా, 3.5 సంవత్సరాలు నేనేం చేయాలి ఒంటరిగా ఇక్కడ ఈ అడవిలో, ఈ కొండల మధ్యలో, ఈ గుహలో, ఈ వాగు దగ్గర? ఆ కర్మేలు పర్వతము ఆయన దాగి ఉన్న స్థలానికి నేను వెళ్ళాను, ఇజ్రాయెల్ దేశానికి. పెద్ద కొండ మధ్యలో ఉంటుంది అది. కనుక ఆ కొండ మధ్యలో, వాగు దగ్గర, అడవిలో నేనేం చేయాలి? దాగి ఉండము. సన్నిధి చేయి, ప్రార్థన చేయి, స్తుతులు చేయి. నీ చేతిలో ధర్మశాస్త్రం ఉంది కదా, దివరత్నం, దాన్ని ధ్యానించు. 3.5 సంవత్సరాలు ఆయన కేరీతు వాగు దగ్గర, సారేపతు విధవరాల దగ్గర 3.5 సంవత్సరాలు ఒంటరిగా దైవ ధ్యానములో ఉన్నాడు గనక బయటకు వచ్చాడు. నీరు పోసి అగ్ని కురిపించాడు, వర్షాన్ని కురిపించాడు, అగ్ని కురిపించాడు, చనిపోయిన విధవరాల కొడుకుని బతికించాడు. యెహోవాయే నా దేవుడు. ఆత్మశక్తి కలిగి లక్షలాది ఇశ్రాయేలీలు తప్పిపోయి ఉంటే, పడిపోయిన వారి ఆత్మీయ జీవితాల్ని మరలా కట్టడానికి, వారందరినీ త్రిప్పడానికి. కనుక శ్రమ కాలములో, శోధన కాలములో, కష్టకాలములో, నువ్వు విసుక్కున్న కాలములో, నువ్వు సణుక్కున్న కాలంలో, నువ్వు గొనుక్కున్న కాలములో పవర్ ఆఫ్ స్పిరిట్, శక్తి కలిగిన ఆత్మ సంపాదించుకోగలవు. కనుక ఏలియా ఆయన దేవుని ఆత్మ కలిగిన వాడే 3.5 సంవత్సరాల సన్నిధి బలంతో బయటకు వచ్చి 7 అద్భుతాలు చేశాడు. పడిపోయిన ఇశ్రాయేలును మరలా తిప్పాడు. అనేక మంది క్రైస్తవులు ఉద్యోగము ఆరిపోతుంది, జీవం పోతుంది, భక్తి పోతుంది, దైవతలం పోతుంది, వాళ్ళ పరిశుద్ధత పోతుంది. వారందరిని తిప్పాల మరలా. ఏలియాలు కావాలి మన దేశంలో. అందుకే బండ సందుల్లో ఎగురున పావురమా, ఆ బండ సందులో ఉన్న మోషే అనే పావురము దైవ స్వరూపమును చూచాడు. ఏలియా అనే పావురమే ఆ కేరీతు వాగు దగ్గర దాగి ఉండి సన్నిధి చేసి 3.5 సంవత్సరాలు సన్నిధి ఆత్మ బలముతో ఇశ్రాయేలుని దేవుని వైపు తిప్పాడు. ఇంకొక ఆయన దేవుడు ఎక్కడ దాచిపెట్టాడో చూద్దాం. యానా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతా. నేను ఉపద్రవములో ఉండి
యెహోవాకి మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. కనుక యోనాని దేవుడు చాప కడుపనే బండ సందులో దాచిపెట్టాడు. యోనా చూడండి, ఆయన ప్రవక్తే, వాక్యం చెప్పేవాడే, ఆత్మ కలిగిన వాడే, కానీ ఆయనలో ఒక అహం ఉంది. అహం, జాతి, మా జాతి గొప్పదైన అహం, మా కులము గొప్పదైన అహం. ఇలాగ మనుషులు వాళ్ళకి కలిగిన వాటిని బట్టి తెలియనటువంటి అహం, గర్వం ఉంటుంది లోపల. దేవుడు వెళ్ళి సువార్త చెప్పవయ్యా అంటే వాళ్ళు అన్నిలు మా జాతి వాళ్ళు కాదు, నేను చెప్పను. పారిపోతున్నాడు, చనిపోవడానికి కూడా సిద్ధమే. సముద్రంలో పడితే చనిపోతాను అనుకున్నాడు, చనిపోయాడా? చాప కడుపులో దాచిపెట్టాడు దేవుడు. బండ సందనే చాప కడుపులో, ఆ చీకటిలో, ఆ భయంకరమైన దుర్వాసనలో, చాప కడుపులో మూలుగులు ప్రార్థన చేస్తానంట. మూలుగులు. పాతాళంలో నుండి నేను కేకలు వేయగా దేవుడు నా ప్రార్థన అంగీకరించాడు. పాతాళం నుంచి కేకలు వేశాడు, కేకల ప్రార్థన. దావీదు కుమారుడా నన్ను కరుణించుము, కేకలేశాడు కదా. కనుక యోనా కూడా కేకల ప్రార్థన చేశాడంట, మూలుగులు ప్రార్థన. ప్రార్థనా ధ్వని వినిపించాడు, స్తుతుల ధ్వని వినిపించాడు, తన శ్రమ ధ్వని వినిపించాడు. అయ్యా, పాతాళ పంచులో ఉన్నానయ్యా, పాతాళపు గర్భములో ఉన్నాను, నన్ను క్షమించు దేవా. నువ్వు చెప్పినట్టే నేనెవకెళ్ళిన సువార్త చెప్తాను. నన్ను ఈ నరకం నుండి బయటికి పోయి, ఈ చాప కడుపులోంచి బయట పోయి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కనుక చాప కడుపులో 3 దినాలు దాచిపెట్టి ఆ యోనాని గుణపరిచి, యోనాను సరిచేసి, తాను అనుకున్న పని ఎవరితో చేయించాలనుకున్నాడు వారితోనే చేయించగల సమర్థుడు దేవుడు. నువ్వు తప్పిపోయినా, పారిపోయినా, ఎక్కడ పోయినా, ఏం చేసినా నిలవడు. కనుక బండ సందులలో ఎగురు నా పావురమా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను తాగిరి, ఆ బండ క్రీస్తే. ఆ బండ క్రీస్తే. కనుక బండ సందులలో ఎగురు నా పావురమా. బండ అంటే ఎవరు? క్రీస్తు. సందులంటే గాయములు. ఏం చెప్పండి? గాయములు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు యేసు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. యేసు పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. కనుక సందులంటే గాయములు, బండ అంటే క్రీస్తు, సందులంటే గాయములు. బండ సందులలో ఎగురు నా పావురమా, ఎగురు నా పావురమా. కనుక బండ ఉన్న క్రీస్తు, సందులనే గాయాల్లోకి మనం వెళ్ళాలా. కనుక సందులంటే గాయాలు, ఆయన పొందిన గాయాల్లో మనకు స్వస్థుంది. ఏం స్వస్థత? యెషయా గ్రంథములో ఉంది, మరలా చదువుకోండి. 1వ అధ్యాయం 6వ వచనములో, మీ పాపం అనే కుష్ఠరోగం, మనిషి పాపం అనే రోగం నడిమెత్తి మొదలుకొని బొటన వేలు వరకు ఉంది. ఆ పాపపు పుళ్ళు పిండబడలా, కట్టబడలా, మెత్తన చేయబడలా, బాగు చేయబడలా. ఒక మనిషికి దెబ్బ తగిలితే అది పుండు అవుతుంది. ఆ పుండు అయినప్పుడు ఆయన పడుచుకోకుండా ఇష్టం వచ్చినట్టు తినేసాడు అనుకోండి, సీమ్ పడుతుంది. దెబ్బ, పుండు, సీమ్ పట్టింది. అప్పుడు ఆ సీముని పిండాల, పిండి ఆయింట్మెంట్ రాసి ఆ మెడిసిన్ మందు వాడి కట్టుకడితే తగ్గిద్ది. అప్పటికి వదిలేసాడు అనుకోండి, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోతే కాలు తీసేయాలంటాడు డాక్టర్, కాలు తీసేయాల. మనిషి పాపం కూడా అలాగే ఉంది స్టేజీ. నువ్వు పాపంలో పడితే నీకు దెబ్బ తగులుతుంది. మరలా పాపం చేసావు అనుకో, అది పుండు అవుతుంది. ఇంకా పాపం విడిచిపెట్టకుండా పాపిష్టి బతుకులో ఉంటే సీమ్ పడుతుంది. ఇంకా పాపంలో ఉంటే తీసేస్తారు.
కాల్ తీసేస్తారు. అందుకని ఇక్కడ రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపము కెంపు వలె ఎర్రగున్నా మంచులాగా తెల్లగా చేస్తాను దేవుడు పిలుస్తున్నాడు పాపుల్ని, మనుషుల్ని. రండి. అదే యేసుప్రభు పొందిన గాయములలో నీ పాప రోగానికి మెడిసిన్ ఉంది. అది ఆయన యేసు రక్తం అనే మందు. నీకు స్వస్థత కలుగుతుంది, స్వస్థత. కనుక యేసుప్రభు పొందిన పంచగాయాల్లోంచి స్రవించిన రక్తములో నీ పాప రోగం పోగొట్టుకో. బండ సందుల్లో ఎగురు నా పాపురమా. ఏ పాప అయితే పరిశుద్ధుడు అవ్వాలో, ఏ పాప అయితే పరిశుద్ధురాలు అవ్వాలో, క్రాస్ ఆఫ్ కల్వరి కొండ దగ్గరికి రావాలా, మోకరించాలా, కళ్ళు మూసుకోవాలా, ఆయన గాయాల్లోకి నువ్వు వెళ్ళాలా. పురుషోత్తం చౌదరి గారు పాట రాశాడు, అచ్చి వచ్చిన నా అవతారుడా నీ ప్రక్కన గుచ్చు గాయములో వచ్చి నీ ప్రేమ చూస్తాను. మోకరించావా, కళ్ళు మూసుకున్నావా, సిలువను ధ్యానం చేసావా, ఆయన గాయాల్లోకి వెళ్ళిపో. దైవజనుడు దావుదావుసాయి గారు రాశారు, యేసుక్రీస్తుని సిలువ ఎనీ టైం, ఎవ్రీ టైం, ఎప్పుడూ ధ్యానము చెయ్యి ఆశతోనూ సోదరా. ఎక్కడున్నా కూడా యేసుక్రీస్తు సిలువను ధ్యానం చేస్తే పాపం నిన్నేమి చేయలేదు. పాపం నిన్ను శోధిస్తుంది, పాపము పోపును కూడా శోధిస్తుంది. పాపము ప్రతి వాడిని, ప్రతి ఆమెను శోధిస్తుంది, కానీ జయించలేదు. ఎందుకు? యేసుక్రీస్తును సిలువ ధ్యానం చేస్తుంటే జయించలేదు. వాడు శిరసు యేసుప్రభు సిలువ కింద త్రొక్కివేయబడుతుంది. నువ్వు సిలువ ధ్యానం చేసినప్పుడు నీకు సిలువ తలంపే లేదు, సిలువ గురించి తెలీదు, సిలువ ధ్యానం చేయలేదు. ఆ పాపమే నిన్ను మింగేస్తుంది, పడేస్తుంది. అది కనుక 5 గాయాల్లోకి వెళ్ళిపో. ఆ గాయాల్లోంచి స్రవించిన రక్తం, ఆ రక్తం నీ పాప రోగాన్ని పోగొట్టి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. యోహాను సువార్త 27వ వచనం, తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినా కూడా ఆయన గాయాలుగానే ఉన్నాయి. తోమా నమ్మనన్నాడుగా. తిరిగి లేచిన యేసుప్రభు గాయాల్లో వేలు పెట్టాడు, ఆయన డొక్కల్లో పొడిచిన పక్కపోట్లో చేయి పెట్టాడు. కనుక నువ్వు ధ్యానములో ఎక్కడికి వెళ్ళాలా? యేసుప్రభు గాయాల్లోకి వెళ్ళాలా. అదే బండ సందులలో ఎగురు నా పావురం. బండ అంటే క్రీస్తు, సందులంటే గాయాలు. ఆయన గాయాల్లోకి వెళ్ళు. గాయాల నుంచి వచ్చిన రక్తములో కడగబడాలి, శుద్ధి చేయబడాలి, దాక్కోవాలా. నిన్ను వేటాడే ఒక డాగ ఉంది, ఒక డ్రాగన్ ఉంది, సాతానుడు. ఎక్కడికైనా వస్తాడు నీ వెనక. అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా, వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా వస్తాడు. కానీ యేసుప్రభు గాయాల్లోకి రాలేడు. ఆడికి భయం. శిరస్సు చితక కొట్టేసాడు. ఎక్కడ? సిలువ వేయబడినప్పుడు. సిలువ అంటే వాడికి భయం. అక్కడ రాలేడు. నువ్వు అక్కడికి వెళ్తే వాడు నిన్నేం చేయలేడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను విడిచిపెట్టాడు. జాగ్రత్త. ఎగురు. ఎగరడం అంటే ఏంటి? ధ్యానించడం. ఎగరడం అంటే ధ్యానించడం. మౌనంగా కోడి మూసుకుని ఎగరడం. చూడండి, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 39వ వచనం చూద్దాం. వారు నీళ్ళలో నుండి వెడలికి వచ్చినప్పుడు ప్రభువాత్మ పిలుపును కొనిపోయిను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవన వెళ్ళును. అప్పుడు పిలుపు మరి అన్నను చూడలేదు. అయితే పిలుపు ఆ జ్యోతిలో కనబడిను. కనుక శరీరం ఉన్న పళముగా గాల్లో ఎగరేసుకుని వెళ్ళిపోయాడు పరిశుద్ధాత్ముడు. రియల్. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? నేనే అనుకోండి పిలుపుని నపుంసకుడికి సువార్త చెప్పాను, బాప్తిసం ఇచ్చాను. నపుంసకుడు చూడగానే గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. మనుషులు గాల్లో ఎగురుతున్నారు, ఏదో మిషన్ పెట్టుకుని బెలూన్ పెట్టుకుని ఎగురుతున్నారు కదా, పైన కొండ మంచి కింద లోయలోకి ఎగురుకుంటూ వెళ్తున్నారు. ఈయనకి ఏ సహాయము లేదు, ఏ బెలూన్ కట్టుకోవాలా. పరిశుద్ధాత్ముడే ఆ మంత్రి చూస్తుంటే, ఆ రథం తోలేవాళ్ళు చూస్తుంటే గాలిలో అలా ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరో? పిలుపు.
ఎవరు ఎగరేసుకెళ్ళారు? పరిశుద్ధాత్ముడు. ఎంత అద్భుతం అండి! ఆది అపోస్తుల్లో మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన ఆ యొక్క కాలంలో పరిశుద్ధాత్ముడు అంత పవర్ఫుల్గా పనిచేశాడు అన్నమాట. గాలిలో శరీరం ఎగురుకుంటే వెళ్ళిపోయింది. ఎంత అద్భుతం! పరిశుద్ధాత్మను చేసేది ఎగురుట. బండ సందుల్లో ఎగురు నా పావురమా. శరీరం ఎగురుతుంది. ఈ శరీరమే, రక్త మాంసములు కలిగిన శరీరమే గాలిలో ఎగిరింది. ఒక చోట నుంచి ఒక చోటకి ఎగురుకుంటూ వెళ్ళింది. ఎవరు తీసుకెళ్లారు? పరిశుద్ధాత్ముడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనం మందు ఒకడు ఆసీనుడై ఉండెను. కనుక రెండో స్టేజ్ చూడండి. యేసుప్రభు శిష్యుడైన యోహానే ఆ పద్మోస్ లంకలో, జైల్లో, వృద్ధాప్యంలో ముసలివాడు, లెగలేడు, శరీరం పడిపోయింది. అందరూ నిద్రపోతున్నారు అనుకున్నారు. కోమంలోకి వెళ్ళిపోయాడు, మత్తులో ఉన్నాడు అనుకున్నారు. ఆత్మ బయటకు వచ్చేసింది. పరిశుద్ధాత్ముడు యోహాను ఆత్మని వశం చేసుకుని ఆ యోహాను ఆత్మను తీసుకుని దేవలోకానికి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. శరీరం అక్కడే ఉంది, జైల్లో ఉంది, పడిపోయి ఉంది. ఆ ముసలోడు పండుకున్న వాళ్ళు అనుకున్నారు అందరూ. కానీ ఆత్మను తీసుకుని వెళ్ళిపోయింది. అదొందా? పరిశుద్ధాత్ముడు యోహాను ఆత్మను ఎగురుకుంటా తీసుకెళ్ళిపోయాడు, ఎగరేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ కనబడుతుంది దర్శనం. సింహాసనం వేయబడింది. సింహాసనంలో మెరుపులు, ధనులు, ఉరుములు. తండ్రి ఉన్నాడు. 24 పెద్దలు, కెరూబులు, సెరాపీలు, 4 జీవులు, కోటానుకోట్ల దేవదూతలు, పరలోకపు దర్బార్ చూశాడు యోహాను ఆత్మవశుడై. కనుక బండ సందుల్లో ఎగురు నా పావురమా. ఎగరడం అంటే ధ్యానం. ఎస్, ఈ శరీరం ఎగురుకుంటా తీసుకెళ్ళాడు పరిశుద్ధాత్ముడు. యోహాను ఆత్మను ఎగరవేసుకుని వెళ్ళిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనుక అతడు కనబడలేదు. ఆనోకు 365 ఏళ్ళు దేవునితో స్నేహం చేశాడు. దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పారు, దేవుడు వచ్చినప్పుడు అంటే దేవుడిని వదలడానికి అంత దూరం వెళ్ళేవాడంట ఆనోకు. ఒకసారి మాటల్లో పడిపోయి చాలా దూరం వెళ్ళిపోయాడంట. అప్పుడు దేవుడు అన్నాడంట, భూలోకం కన్నా పరలోకంలో దగ్గర ఉంది రా. ఆనోకుని తీసుకెళ్ళిపోయాడు, ఎగరేసుకుని వెళ్ళిపోయాడు. కనుక బండ సందులలో ఎగురు నా పావురమా, నా పావురం. సంఘాన్ని యేసుప్రభు ఏం పిలుస్తున్నాడు? నా పావురమా. విశ్వాసం ఏమని పిలుస్తున్నాడు? నా పావురమా. నీలో పావురం గుణాలుంటేనే పావురం పిలుస్తాడు. కాకి గుణాలుంటే పోవే కాకి అంటాడు. ప్రణగ్రంథంలో తిట్టట్లా? దిక్కుమాలినోడివి, దిగంబరుడివి, దరిద్రుడివి, ధనం వృద్ధి చేసుకున్నా ధనవంతుని అనుకుంటున్నావు, జాగ్రత్త. అయ్యగారు ఒక మాట చెప్పారు, మంచి ఉందా పరలోకమని రాసుకో, చెడుందా పాతాళమని రాసుకో. బండ సందుల్లో ఎగురు నా పావురమా, పేటి బీటులను ఆశ్రయించిన నా పావురమా. నీ ముఖము మనోహరం, నీ స్వరము మధురం. దేవుడి వాక్యం దీవించును కాక. ప్రేమగల మా తండ్రి, పరమగీతము నేర్పిన దేవా, విన్న వాక్యం బలింప చేయమని వచ్చుచున్న వరుడైన యేసునామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. నీతిగల ప్రదీపముగా తండ్రి రాజ్యములో సూర్యునిలా కాంతులతో తేజరిల్లెదవు.